అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి 2 వారాల విరామం ప్రకటించారు. ఇది ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే సంగతిని పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచమే ఓడిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు మౌన ముద్ర ధరించక తప్పనటువంటి ఒక అనివార్య పరిస్థితిని కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లుగా బలం ఉన్నవాడికి ఈ అంతర్జాతీయ చట్టాలు కానీ అంతర్జాతీయ సంస్థలు కానీ ఏమీ చేయలేవు అనే దాన్ని నిరూపించడం అనేది తాజా పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. భారత్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఇవి కూడా అగ్రరాజ్యాలుగానే ఇప్పుడు ప్రస్తుతం గుర్తింపు పొందుతున్నాయి. కానీ ఇవేమీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కానీ అమెరికాకు వ్యతిరేకంగా బహిరంగంగా పెద్ద ఎత్తున మాట్లాడడం కానీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చైనా అయితే అమెరికాకి ధీటైనటువంటి ఆర్థిక సంపత్తి, ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చుకున్నటువంటి దేశంగా చెప్తున్నారు. ఇక రష్యా నిన్న మొన్నటి వరకు కూడా అగ్రరాజ్యానికి డి అంటే డి అనేటటువంటి పరిస్థితిలో ఉండేది. కానీ ఈ దేశాలు ఏవి కూడా అమెరికా చేస్తున్నటువంటి దురాక్రమణను కానీ ఒక దేశాన్ని మొత్తాన్ని నాశనం చేసేసి ఆ దేశమే లేకుండా చేస్తానంటూ కొన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇరాన్ హెచ్చరించడం కానీ ఆ సందర్భంగా తగిన విధంగా ప్రతిస్పందించలేకపోవడం కానీ అంతర్జాతీయ దౌత్యనీతి అనేది తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచం అంతా కూడా ఒక అమాయకుడు లేదంటే బాధితుడు చనిపోతున్నా లేదంటే నష్టపోతున్నా చూస్తూ ఊరుకోక తప్పనటువంటి పరిస్థితికి వచ్చేసాయి అనేదానికి అంటే ఆర్థిక కోణాలే దీనికి ప్రధాన కారణం. ఇది ఒక రకంగా కమెడియన్గానే ట్రంప్ కనిపిస్తాడు. కానీ ఆయన చేసినటువంటి ప్రకటనలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ప్రపంచానికి ఒక పాఠం నేర్పినటువంటి కమెడియన్గా మనం చూడాలి. ఇది భవిష్యత్తులో తమ యొక్క విధానాల్ని, ఆర్థిక వ్యవస్థని, వ్యాపార వాణిజ్యాల్ని ప్రపంచం అంతా పునర్నిర్వచించుకోవాల్సినటువంటి పరిస్థితిని ట్రంప్ కల్పించాడు. 2 ఏళ్లలో ఆయన దిగిపోతాడు. తర్వాత మళ్ళీ అమెరికా మామూలుగానే అవుతుంది. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యము ఒక దురహంకారపూరితమైనటువంటి చర్య తీసుకుంటే భవిష్యత్తు ఏమిటి? అది భారతదేశం మీద కావచ్చు, పాకిస్తాన్ మీద కావచ్చు, చైనా మీద కావచ్చు, మిగిలిన ప్రపంచం కదులుతుందా లేదా అంటే చిన్న చిన్న దేశాల మీద అతను ప్రయోగాలు చేస్తున్నప్పటికీ పెద్ద దేశాల మీద చేయడం అనేటటువంటి గ్యారంటీ ఏమీ లేదు. అంటే అమెరికాకు అంతటి ఆర్థిక శక్తిని లేదంటే ఆయుధ శక్తిని పెరగడానికి ప్రధానంగా ప్రపంచ దేశాలే కారణమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా 70s నాటికే రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధానంతరం అగ్రరాజ్యంగా అవతరించినటువంటి అమెరికా 70s నాటికే రష్యా ధీటుగా రావడము, రష్యా వర్సెస్ అమెరికా అనే వాతావరణం రావడంతో తన ప్రపంచాధిపత్యాన్ని కోల్పోయక తప్పనటువంటి పరిస్థితి 70s నాటికే అమెరికాకి ఏర్పడింది. అప్పుడు ఈ సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు అమెరికాని ఒక రకంగా ఆర్థికంగా ప్రపంచాధిపత్యానికి కారణమయ్యాయి. అప్పుడు సౌదీ ఇతర దేశాలు అప్పటికి ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశము ఇండివిజువల్గా తమ ఆర్థిక వ్యవస్థ కానీ తమ వ్యాపార వాణిజ్యాలు కానీ పరస్పర దేశాల మధ్య ఒప్పందాలు కానీ ఇవన్నీ ఉండేటటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉండేటటువంటి ఆధిపత్యానికి గండి పడుతుందనే ఉద్దేశంతో పెట్రో డాలర్ అనే వ్యవస్థని అమెరికా సౌదీతో ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచంలో ఈ చమురుకు సంబంధించినటువంటి ఒప్పందాలు, ఎగుమతులు, దిగుమతులు, ఈ వ్యవహారాలు, కొనుగోళ్లు అన్నీ కూడా డాలర్ రూపంలో జరగాలంటూ ఒప్పందం కుదుర్చుకోవడం, సౌదీ, గల్ఫ్ దేశాలన్నీ కూడా దానికి అంగీకరించడంతో ఒక్కసారిగా ప్రపంచంలో ఇంధన వనరులకు సంబంధించినటువంటి కొనుగోళ్లు, దిగుమతులు, ఎగుమతులు, చెల్లింపులు అన్నీ డాలర్ రూపంలో జరిగేలాగా అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకుని అందుకు రక్షణగా సౌదీని రక్షణ బాధ్యతలు చూస్తానని చెప్పడము, దీంతో మొత్తం మీద డాలర్ ఆధిపత్యం అనేది మొదలైంది. అప్పటికి ఆర్థికంగా ఇతరత్ర విషయాల్లో ఆధిపత్యం కోల్పోతున్నటువంటి అమెరికా చాలా తెలివైన ఎత్తుగడతోటి అప్పటి నుంచి కూడా డాలర్ అనేదాన్ని ప్రపంచ మార్కెట్కి ఒక ప్రధాన సాధనంగా, ప్రధాన మారకంగా మార్చుకోవడంతో ప్రపంచం అంతా కూడా వ్యాపారం వాణిజ్యం చేయాలంటే డాలర్ తోటే చేయక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా 1990 వరకు ఇది కొనసాగిన తర్వాత 90లో ప్రపంచ వాణిజ్య సంస్థ కానీ లేదంటే ఘాట్ ఒప్పందాలు కానీ ప్రపంచానికి వాణిజ్యానికి అమెరికాని ద్వారాలు తెరుస్తున్నాము, ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు అంటూ అమెరికా మరో వెసులుబాటు కల్పించడంతో అంతా కూడా బార్లా తెరిచారంటూ వ్యాపార సంబంధాలు పెంచుకుంటూ ఆర్థికంగా అమెరికా మీద ఆధారపడేటటువంటి పరిస్థితిని ప్రపంచ దేశాలన్నీ తెచ్చుకున్నాయి. ఇప్పుడు చైనా కావచ్చు, భారత్ కావచ్చు, ఇవన్నీ అంటే ఇప్పుడు అమెరికా ఆర్థికంగానే డాలర్ రూపంలో బలపడింది. అదే సందర్భంలో ఆయుధాల పరంగానే బలం ఉంది. ఇంకోవైపు వ్యాపార వాణిజ్యాలకి అమెరికా మీద ఆధారపడక తప్పని లేదంటే ఇతర దేశాలకు వ్యాపారం చేయాలన్నా డాలర్ మీద ఆధారపడక తప్పని పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడానికి తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. 70s 60s వరకు అయితే వ్యాపార వాణిజ్యాలు ప్రపంచంలో ఇంత విస్తృతంగా ఉండేవి కాదు. చాలా వరకు దేశాలు స్వయం సమృద్ధితో ఉండే కొన్ని వనరులు
మాత్రం దిగుమతి చేసుకున్న పరస్పరం మారక ద్రవ్యంతో ఉండేది. అంటే ఆ దేశానికి ఉండే నిధులు ద్రవ్యం మన దేశానికి ఉండేటటువంటి నిధులు ద్రవ్యంతో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. కానీ డాలర్ ఆధిపత్యం ఏర్పడిన దగ్గర నుంచి ఒక రకంగా అమెరికా ఆధిపత్యం అనేటటువంటిది, ఆర్థిక ఆధిపత్యం అనేది వచ్చింది. ఇక 90s తర్వాత వ్యాపార వాణిజ్య ఒప్పందాలు, వ్యాపార వాణిజ్యం ప్రపంచీకరణ జరగడంతో ఇంకా ప్రపంచం అంతా కూడా వాణిజ్యం జరగాలి అంటే అమెరికాకు సంబంధించినటువంటి అన్ని షరతుల్ని అంగీకరించాలి, అమెరికాతో సత్సంబంధాలు ఉంటే మాత్రమే మనం వ్యాపారం చేసుకుని మన దేశం వృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. అందువల్ల ఇప్పుడు చైనాకి నిజానికి ఇరాన్ తోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. 80% ముడి చమురుని, ఇరాన్ ముడి చమురుని చైనాకు ఉంటుంది. చైనా అంటే డి అనే పరిస్థితి కూడా అమెరికాతో ఉంది. కానీ అమెరికాతోటి వ్యాపారం దెబ్బతింటుంది, అమెరికా మీద చాలా ఆధారపడ్డాము, కొన్ని $1 బిలియన్ వ్యాపారం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో చైనా కూడా ధీటుగా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రకమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో అమెరికాలో ఏ అధ్యక్షుడు వస్తారంటే జాతీయ అహంకారము అనేది పెరుగుతున్నటువంటి దశలో అమెరికాలో భవిష్యత్తులో ట్రంప్ను మించినటువంటి అధ్యక్షుడు కూడా రావచ్చు. అందువల్ల ఎప్పటికైనా ప్రపంచము స్వతంత్రమైనటువంటి వాణిజ్య విధానాన్ని, తర్వాత పరస్పరం దేశాల మధ్య మారకానికి ఆయా దేశాల నగదును మాత్రమే వినియోగించుకునేటటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి పునర్నిర్వచించుకుని వాణిజ్యాన్ని నిర్వచించుకోకపోతే కనుక డాలర్ ఆధిపత్యం ఉన్నంత వరకు అమెరికా ఆధిపత్యం ఉన్నట్లుగానే భావించాలి. ట్రంప్ నేర్పినటువంటి పాఠంతో మౌన ముద్ర వహించాల్సినటువంటి అనివార్యతని ట్రంప్ కల్పిస్తాడు. ట్రంప్ కాబట్టి ఇంకొక అతను అమెరికా అధ్యక్షుడు ఎవరు వచ్చినా కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ కావాల్సి ఉంది. ఎందుకంటే మనకి అమెరికా నుంచి రకరకాల రూపాల్లో విదేశీ మారక ద్రవ్యం మన భారతీయులు ఇక్కడ పంపడము, మన వాళ్ళు 40-50 లక్షల మంది అక్కడికి వెళ్ళి ఉపాధి పొందడం, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. చైనా కూడా అదే రకంగా, చైనాకు సంబంధించి అయితే ప్రత్యేకంగా వ్యాపారానికి ప్రధానమైనటువంటి టార్గెట్గా అమెరికా ఉండడము, దాంతో ఎవరు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ట్రంప్ నేర్పినటువంటి పాఠాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా సానుకూల ధోరణితో తీసుకుంటే, కమెడియన్ అమెరికా అధ్యక్షుడు అయితే కనుక ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అనే కొత్త ప్రశ్నని లేవనెత్తుతున్నది ఈ ట్రంప్ యొక్క వ్యవహారం. అందువల్ల ఎప్పటికైనా దేశాలు పరస్పరం సంబంధాలు పెంచుకోవడం, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల్ని విశ్వసించదగినటువంటివి కాదు, అవి వాటినే నమ్ముకుంటే కనుక మునిగిపోతాము అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించడం అవసరం. అంతేకాకుండా రష్యా, చైనా, ఇండియా ఇలాంటి దేశాలు, పెద్ద దేశాలు తమ మధ్య ఉండేటటువంటి విభేదాలను పక్కన పెట్టి ప్రధాన ప్రత్యర్థిగా అమెరికా ఉండబోతుంది భవిష్యత్తులో అనేదాన్ని గమనించి సానుకూలంగా వీళ్ళ మధ్య సత్సంబంధాలు పెంపొందించుకుంటే కనుక అమెరికాకు భవిష్యత్తులో అన్న చెక్ పెట్టవచ్చు. లేకపోతే కనుక ఇదే ధోరణి ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలో చూసినటువంటి దాన్ని ఇంకో దేశం విషయంలో కూడా చూడక తప్పదు.